నేటి ముఖ్యాంశాలు. శ్రీ కాళికాదేవి బోనాల జాతరకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన చైర్మన్, ఈవో, అర్చకులు. అత్యంత వైభవంగా 8వ రోజు అతిరుద్ర మహాయాగం, పాల్గొన్న పలువురు పీఠాధిపతులు. తాండూర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఓటింగ్ మరియు ఫలితాలు మంగళవారమే. పిఎంఆర్ ట్రస్ట్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పట్నం రీనీష్ రెడ్డి. గిరిజన బాలికను చదివించేందుకు దత్తత తీసుకున్న పెద్దెముల్ యూత్ క్లబ్. లాభాల బాటలో పాల శీతలీకరణ కేంద్రం, శిథిలావస్థలో భవనం. శిథిలావస్థలో ఉన్న శివాలయం పునర్నిర్మాణం కోసం కూల్చివేసిన నిర్వాహకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయం బోనాల జాతర మహోత్సవం ఈ నెల ఆదివారం 16వ తేదీ, బోనాలు 17వ తేదీ అమ్మవారి ఉత్సవ సేవ ఊరేగింపు కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లి దేవాలయ చైర్మన్ ఆకుల రాములు, ఈవో నరేందర్, అర్చకులు విజయ్ కుమార్లు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. విజయ్ తాండూర్ పట్టణంలోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ రాజశ్యామల శతచండీ సౌరలక్ష్మి సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం 8వ రోజుకు చేరుకుంది. నేడు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చిన్నపిల్లలతో చెక్క భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, సాధునగర్ కోస్గి పీఠాధిపతులు తదితరులు ఈ యాగంలో పాల్గొన్నారు. प्रतिष्ठते यो वेदां ब्रह्मणो वेदामृतेरामृतावरिः तस्मै ब्रह्मज ब्रह्माज आयिके ददास्तु मे। Thank you.
అయ్యగారు 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 సర్వభూతమనాయ నమో మానోన్మనాయ నమః ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరాతరభ్యః सर्वेभ्यो नमस्ते अस्तुरुत्तरूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि प्रचोदयात् ईश्वरस्सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा राजाधिराजाय प्रसन्नशायिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय विष्णो कामेश्वरो ईश्वरो यदादो कुबेराय वै श्रवणाय महाराजाय नमः भद्रं करुणे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षुर्यस्याः स्थिरेरङ्गे सुस्वागुण्डस्तामहे क्षेम देवानां स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूजा विष्णुवेदा स्वस्ति नस्ताक्तो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु तस्मै ब्रह्मज ब्रह्माज आयुं कीर्तिं तदास्तु मे प्रजाभूतमजसम्भवकर्ता स्वयं वासजमे कुले मातरं पद्ममालिने स्वाहा सजन्दस्निग्धानि क्रीडामे गृहे निजदेवीं मातरं श्रियं वासय ओम राजाधिराजाय प्रसन्नजागिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय विष्णो कामेश्वरो वै श्रवणो यदातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः అయ్యగారు చాలా సంతోషంగా వెళ్ళొచ్చారు विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा లక్ష్మ్యాయ నమః అందరూ కూడా ఇప్పుడు దుర్గాయై నమః దుర్గాయై నమః దుర్గాయై నమః అనుకుంటూ హోమం చేస్తూ ఉండండి. ఓం జాతవేదసేతు నవమలో మమరాతి జలో నిదహాదేవ శనపరుష
తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్లో ఈ నెల 11న మంగళవారం జరిగే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్లో ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ఓటింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అంజాద్ ఖాన్, ఫిరోజ్ ఖాన్, కె వెంకటేశ్వర్లు, కేవీఆర్ సోమవారం ప్రచారం ముమ్మరం చేశారు. ఒకరికంటే ఒకరు హామీలను గుప్పించారు. కేవీఆర్ తన మేనిఫెస్టోను విడుదల చేశారు. అందుకు పోటీగా ఫిరోజ్ ఖాన్ కూడా తమ హామీలను గుప్పించారు. మంగళవారం సాయంత్రం వరకు ఫలితాలు వెలువడనున్నాయి. పరిచి నేను అందరినీ ముందుకు తీసుకుపోవాలని, మన ట్రాన్స్పోర్టేషన్ ముందుకు తీసుకుపోవాలని సంకల్పంతో నేను పోటీలో ఉన్నాను. అలాగే తాండూరులో మొదటగా ఏం జరుగుతుందంటే, ఇంత భారీగా లోడింగ్ మన దగ్గర వెళ్తుంది. నాపరాయి కానీ, శుద్ధ కానీ, మట్టి కానీ, ఏదైనా సరే మన తాండూరు దగ్గరలో ఉన్న ఖనిజాలు మన తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎక్కడ లేవు. ఇంత పెద్ద లోడింగ్ వ్యవస్థ ఉన్న ఈ తాండూరులో మన ట్రాన్స్పోర్టర్కు ఉపాధి కూడా లేకుండా పోయింది. ఎందువల్ల అంటే ఎంతో మంది వచ్చి బయట నుంచి డైరెక్ట్గా ఫోన్ చేసుకొని వాళ్ళకు పార్టీలకు ఫోన్ చేసుకొని నింపుకోపోవడము, ట్రాన్స్పోర్ట్కు రాకపోవడము, తాండూరులో ఉన్న వారికి ఉపాధి లేకుండా పోతుంది. బయట వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. తాండూరు అంటే ఖనిజ సంపద ఉంది. అయితే మన ట్రాన్స్పోర్టర్ కడుపు నింపాలి, మన ట్రాన్స్పోర్టర్ యొక్క బాధలేంది ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ దీనిపై ఎవ్వరు స్పందించలేదు ఇంతవరకు. ఎటువంటి ఒక గట్టి నిర్ణయము తీసుకోలేకపోయారు గతంలో ఉన్నవారు పెద్దలు. అయితే నేను ఒకటే సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మనము మన ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చి లోడ్ వెళ్ళిపోతే మనకు ఉపాధి దొరుకుతుంది. ఆ విధంగా మనం ఆ లారీలను కంట్రోల్ చేసుకొని వాటిని మన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కి వచ్చి మన ట్రాన్స్పోర్ట్లో లోడింగ్ ఆర్డర్ తీసుకొని పోయి నింపుకొని వెళ్తే మనకు కూడా చాలా బాగుంటుంది. ఎంతో మంది చూస్తున్న ట్రాన్స్పోర్ట్ ఉన్నది పేరు పెద్దగా, వెనక ఏం లేదు. ఎందుకొరకంటే అన్ని ఆన్లైన్ అయిపోయినాయి, అవి అయిపోయినాయి అని చెప్పి ఎక్కడనో ఏదో విధంగా వాళ్ళంతా డైరెక్ట్గా వెళ్ళిపోయి మనకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మన దగ్గరికి వచ్చేది 500 రూపాయలు 600 రూపాయలు కమిషనే, కానీ దానికి కూడా మనకు ఇవ్వలేక వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంటే మనం అంతా ఐక్యమత్యంగా ఉండాలి. ఒకటి నిర్ణయాలు తీసుకొని ముందుకోవాలి. ప్రతి ఒక్కటి మన స్వలాభం కొరకు కాకుండా అందరి గురించి ఆలోచన చేసుకొని అందరం ఐక్యమత్యంగా ఉంటే ఇవన్నీ చేయగలుగుతాం. ఆ దారిలోనే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు మంచి కార్యక్రమాలు తీసుకొని అన్ని నిర్ణయాలు తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేసుకుంటూ పోయి ఒక మంచి అభివృద్ధి పథంలో నడిపించడానికే నేను మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు మీడియేటర్లు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్పోర్ట్ని పక్కన పెట్టేసి ఇక్కడ నుండి వీళ్ళందరినీ మీడియేటర్లను మనం గుర్తించి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఎంత స్వలాభం అవుతుంది, దానివల్ల ఏం జరుగుతుంది, మనం ఎంత నష్టపోతాం అని అన్ని గుర్తుంచుకున్నాక ఇక్కడ నుండి అలా జరగకుండా మన లారీ ట్రాన్స్పోర్ట్తోనే లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుందాం. మన అందరి కోసం లారీ పార్కింగ్ కేటాయించినారు. అనివార్య కారణం వల్ల దాన్ని పెండింగ్ లో పెట్టుకుంటా పోతున్నారు. ఆగిపోయింది. నేను గెలిచాక ఆ సమస్యను ఒక గట్టి ప్రణాళిక సిద్ధం చేసి ఆ జాగాను మనము దాన్ని శాంక్షన్ చేయించుకొని దానిలో ప్రత్యేక దుకాణ సముదాయాన్ని మనం ఏర్పరచుకుందాం. ఇది నా గట్టి నిర్ణయము. ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో, మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాను. నేను మేనిఫెస్టోలో ఎన్ని పెట్టినానో అన్నిటికీ కట్టుబడి ఉన్నాను. ఏ అంశం పైన కూడా నేను వెనక్కి పోయేది లేదు. ఖచ్చితంగా ఈ 2 ఇయర్స్ లో నేను 100% దీన్ని ఇవన్నిటిని నెరవేర్చి తీరుతాను. గట్టి నమ్మకం ఉంది. అది మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను చేయగలుగుతాను. ఎందుకంటే ఈ ఒకరు ప్రెసిడెంట్కు పడలే అని, సెక్రటరీకి పడలే అని, జనరల్ సెక్రటరీ 20 ఏళ్ల కాలం గడిచిపోయిందండి. ఐక్యమత్యమే లేదు మన దగ్గర. అసలు మనకి ఏం జరుగుతుంది? ఇవన్నిటిపైన మీరు బాగా ఆలోచన చేయండి. దాని తర్వాత గట్టి నిర్ణయం తీసుకొని రేపు జరగబోయే 11వ తారీఖు మన అంతరంలో ఉన్న వైట్ ప్యాలెస్లో ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును వినియోగించుకొని 100% దీన్ని సక్సెస్ చేయాలి. మన అందరం ఏకదాటి పైకి రావాల్సిన టైం వచ్చింది. కాబట్టి నేను ఇంకో విషయం చెప్తున్నా, మీకు ఎటువంటి ఏ విధమైన సందేహం ఉన్నా కూడా చెప్తున్నా. మీకు బాండ్ పేపర్ కూడా రాసిస్తాను నేను. ఎందుకంటే నేను ఈ గట్టి నిర్ణయంతోనే మీ ముందుకు వస్తున్నా. మన సమస్య ఏముంది, ఏం లేదు అన్ని పొందుపరిచిన కదా, దీన్ని ఖచ్చితంగా నేను అమలు పరచాలనే భారీ లక్ష్యం పెట్టుకునే వచ్చిన. దీనిలో నాకు ఎటువంటి దురుద్దేశం లేదు, నా సొంత లాభం కొరకు రాలేదు. నేను మంచి చేద్దామని మీ ముందుకు వచ్చిన. నన్ను గెలిపించినట్లయితే మన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లో జరిగే లావాదేవీలు, అభివృద్ధి పనులు నా యొక్క వాట్సాప్ ద్వారా మీకు అప్డేట్లో ఇస్తాను. నేను ఎవ్రీ మినిట్ అప్డేట్లో ఉంటాయి. తర్వాత ఏదైనా అసోసియేషన్కి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలంటే మన 82 మంది సభ్యులు సలహాలు, సూచనలు అన్నీ తీసుకొని ఆ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకొని మన అసోసియేషన్కు లాభమయ్యే విధంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం. మన ట్రాన్స్పోర్ట్ రంగంలో ఏ సమస్య వచ్చినా మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను అని వాగ్దానం చేస్తున్నా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చేతిలో జోడిస్తున్నాను మీకు. తాండూరు మంచి వ్యాపార సముదాయం కలిగిన నేను ఎన్నికల బరిలో
ఆశతో కాదు, ఆశయం కోసం వచ్చాను. ఏ విధమైన స్వలాభం కొరకు కాదు. నేను ఏదో స్వలాభం కొరకు వచ్చి ఏదో కేవీఆర్ వచ్చి నిలబడుతున్నాడు, ఆయన నిన్న మొన్న వచ్చిండు అని అపోహలో అందరికి అనుకుంటున్నా కానీ నేను 1998 నుంచి లారీ డ్రైవర్, తర్వాత లారీ ఓనర్, తర్వాత ట్రాన్స్పోర్టు, తర్వాత ఆథరైజ్డ్ ట్రాన్స్పోర్టు, ఇందులో ఉన్న సమస్యలు ఎంత పర్ఫెక్ట్గా నేను అమలు చేయాలంటే నాకు మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించి మంచి ఒక ఆశయంతో ముందుకెళ్తున్నాం. మనం దీన్ని ఎప్పుడు కూడా నేను ఆశతో కాదు, మన అందరి జీవితాలు మార్చాలనే ఆశయంతో ఎన్నికలు పోటీ చేస్తున్నా. నేను సంపాదించడం కాదు, ట్రాన్స్పోర్ట్ రంగంలో ప్రతి ఒక్కరికి సంపద సృష్టించడం కూడా పోటీ చేస్తున్నాను. అందరికీ మంచి లాభాలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఎటువంటి విషయంలో ఎవరికి భయపడేది లేదు, వెనక్కిపోయేది లేదు. ఏదైనా సరే ధైర్యంతో ముందుకు సాగుతా. మీ ప్రోద్బలం నా ఎంబడి ఉండాలి, మీరు నన్ను గెలిపించి తీరాలి. తర్వాత నేను ఏ విధంగా పనిచేస్తున్నాను, ఎందుకు ఈ పని చేస్తలేవు కేవలం మీరు నన్ను ధైర్యంగా అడగొచ్చు. ఏ రోజు నేను కొంచెం అసలు ఏదైనా అలసత్వం ప్రదర్శించినా కూడా అడగొచ్చు. దయచేసి మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ టైర్ గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇంకా నేను మీకు ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా పనిచేస్తానో అన్ని చెప్పినాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చేతులు జోడిస్తున్నా. మీరు ఎటువంటి అపోహలకు లోన్ కావద్దు. నేనేం కొత్త మనిషిని కాదు, నాకేమి లారీ నట్టు బోర్డు తెలియదు, ట్రాన్స్పోర్ట్ తెలియదు అనే సందేహం మీకు కాదు. దయచేసి అందరూ రేపు పొద్దున 9 గంటల నుంచి 3 గంటల వరకు వైట్ ప్యాలెస్లో మీరు అందరూ ఈ టైం పైన వచ్చి ఉదయం పుట్టిన వచ్చి టైర్ గుర్తు కోటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేము చెప్పలేదు ఏమనగా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ది ఎలక్షన్ జరుగుతున్నది కాబట్టి సభ్యులందరికీ తెలియజేయడం ఏమనగా ఈ తాండూరు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఏమైతే ఎలక్షన్ జరుగుతున్నదో 3 సభ్యులు నిలబడ్డారో అంజద్ ఖాన్ గారు, ఫిరోజ్ సాబ్ ఖాన్ గారు, కేవీఆర్ వెంకటేష్ గారు, ఈ 3 సభ్యులు ఈరోజు మన తాండూరు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గురించి ప్రెసిడెంట్ గారి గురించి నామినేషన్ వేసినారు. వాళ్ళ గుర్తింపు కూడా వచ్చింది. ఒకరికి సూర్యుని గురించి వచ్చింది, ఒకరికి లారీ గురించి వచ్చింది, ఒకరికి చక్రం గురించి వచ్చింది. కావున తమందరికీ నిర్ణయం చేయాలి ఏమనగా తమ విలువైన ఓటు అందరు కలిసి భారీ మెజార్టీతో మన ఫిరోజ్ ఖాన్ గారి గెలిపేయాలని మా లారీ తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఎంసీహెచ్ మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిఎంఆర్ ట్రస్ట్ ద్వారా సోమవారం నుండి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి తనయుడు రినీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రినీష్ రెడ్డి మాట్లాడుతూ రోగులకు మరియు సిబ్బందికి వైద్యులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇక ముందు చాలా కార్యక్రమాలను, హెల్త్ క్యాంప్ తదితర కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, నీరజా బాలరెడ్డి, రవిరాజు, రాము, మసూద్, కోట్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా మరి అన్నదానం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాతా శిశువు హాస్పిటల్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇక్కడున్న రోగులకు, అదేవిధంగా వాళ్ళ అటెండర్స్కి, అదేవిధంగా ఇక్కడున్న స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి ఒక చిన్న సహాయం లాగా మరి ఈరోజు ఈ అన్నదానం కార్యక్రమం మొదలు పెడుతున్నాము. అదేవిధంగా వచ్చే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో మీ ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాను. హెల్త్ క్యాంప్స్ లాంటివి ఇంకా చాలా ముందు మీరే చూస్తారు. అదేవిధంగా మన నజీర్ గారికి 1800 days ఒక పైసా తీసుకోకుండా మరి సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి పనులు మీరు ఇంకెన్నో చేస్తే మేము మీకు ఇంకా సపోర్ట్ ఇస్తామని మాటిస్తున్నాను. మా ట్రస్ట్ ద్వారా మీరు ఏది కావాలంటే మీరు మా దగ్గర రావచ్చు. మేము ఎప్పుడు అవైలబుల్ ఉంటాం మీకోసం. అదేవిధంగా లోపల కూర్చున్నప్పుడు డాక్టర్ గారు కొన్ని రిక్వెస్ట్ అడిగినారు.
రిక్వెస్ట్ చేసినారు, చైర్స్, స్ట్రెచర్స్ అవి కూడా మేము మ్యాక్సిమం మా శాయశక్తులతో మా ఎంతైతే కుదురుతుందో అంత హెల్ప్ చేస్తామని మాటిస్తూ ఈరోజు మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మహేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఏదైతే పిఎంఆర్ ట్రస్ట్ ద్వారా నిరంతరాయంగా రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినటువంటి మదర్ అండ్ చైల్డ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ 2 హాస్పిటల్లో ఫుడ్ ఫెసిలిటీ అనేది ఏదైతే పేషెంట్స్ ఉంటారు కదా వివిధ గ్రామాల నుంచి తాండూరు హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం నుంచి ఈ హాస్పిటల్కి వచ్చి యూజ్ చేసుకుంటారు కాబట్టి రోజు ఫుడ్ వాళ్ళకి ఇక్కడ అందుబాటులో వాళ్ళ ఇల్లులు ఉండవు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తినడానికి అనే ఉద్దేశంతో పేషెంట్కి ఎలాగూ ఫుడ్ అందిస్తారు హాస్పిటల్ నుంచి. కానీ ఎవరైతే బయట నుంచి వస్తారో అటెండర్స్ వాళ్ళందరి కోసమని ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ మహేందర్ అన్న గారు చేపట్టి ఈరోజు డాక్టర్ మహేందర్ అన్న గారి ఆధ్వర్యంలో అలాగే పిఎంఆర్ ట్రస్ట్ ద్వారా జడ్పీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో అలాగే మా యువ నాయకుడైనటువంటి రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇలాగా సేవా కార్యక్రమంలో ముందుంటానని చెప్పిన మాటకి ఈరోజు నిదర్శనంగా నిరూపించుకుంటున్నందుకు నేను ప్రత్యేకంగా పిఎంఆర్ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే మన నజీర్ భాయ్ 1800 days రోజు మార్నింగ్ టిఫిన్ పెడుతున్నందుకు నజీర్ భాయ్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ విచ్చేసిన రినీష్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న కౌన్సిలర్స్కి, అలాగే యువ నాయకులకి, సీనియర్ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి, తాండూరు ప్రజలకి నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న పట్నం ఫ్యామిలీకి మా యొక్క ధన్యవాదాలు. మరి డిస్టిక్ హాస్పిటల్లో కానీ మాతా శిశు హాస్పిటల్లో కానీ ఈ అన్నదాన కార్యక్రమం చాలా మంచిది. ఇంకా ముందు ఇంకా చాలా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి మరి ఇది ప్రజల్లో ఎక్కడ ఉన్నా వాళ్ళు తోడ్పాటు చేసుకొని మేము ముందుకు పోతామని ఈ పట్నం ఫ్యామిలీ ద్వారా మేము గిట హామీ ఇస్తున్నాము. మరి పట్నం ఫ్యామిలీ అంటే వాళ్ళు కార్యక్రమం చాలు చేసినంటే వాళ్ళు పండుకోరు, మందిని వండనియరు. అయితే చాలా ఇప్పటికీ ఆగదు ఇంతవరకే. మరి ఇక్కడ వచ్చేసిన పెద్దలకు అందరికీ, చైర్మన్ కౌన్సిలర్లకు, మీడియా మిత్రులకు, ప్రజలకు, యూత్ నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం ఈ రోజు నుంచి పిఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మహేందర్ అన్న అంటేనే ఒక పేదవాళ్ళ మనిషి. పేదోళ్ళు అంటేనే మహేందర్ అన్న అనేది ప్రతి ఒక్కరికి, చిన్న పాప నుంచి పెద్ద ముసలి వరకు ప్రతి ఒక్కరికి ఆరాధ దైవం. కాబట్టి మహేందర్ అన్న ఇలాంటి ముందు సేవలు చేసి మన నిరీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇంకా తాండూరు నియోజకవర్గం ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా శాశక్తుల వాళ్ళ కుటుంబం పైన మనంకి ఆశీర్వాదం పెట్టి ఇంకా ముందు భావితరాలకు ఇంకా ఒక ఆదర్శవంతమైనటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్సీ మహేందర్ అన్న కాబట్టి ఇంకా మంచి పదవులు పొంది అన్ని విధాలుగా శాశక్తులు ఆ భగవంతుడు ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి, మాతా శిశు హాస్పిటల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ఫుడ్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్య అతిథి దినేష్ రెడ్డి గారు వచ్చారు. దాంతోపాటు మన నజీర్ గారు అందరికీ తెలుసు ఆయన గురించి. ఆయన ఇవాళ 1800 days కంటిన్యూస్ గా సర్వీస్ చేసినట్టు ఆయనకి ఒక చిన్న సన్మానం దినేష్ రెడ్డి ద్వారా.
నమస్తే అమ్మా. మేడం పడుకోండి. పెద్దేముల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గిరిజన బాలిక రాధికా రాథోడ్ను పెద్దేముల్ యూత్ క్లబ్ దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివించేందుకు ముందుకు వచ్చింది. రాధికకు కావలసిన స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, టిఫిన్ బాక్స్ తదితర వస్తువులతో కూడిన స్కూల్ కిట్ ను పెద్దేముల్ యూత్ క్లబ్ ప్రతినిధులు రాధికకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫర్యాద అరుణ్, అఖిల్, కృష్ణ, నరేష్, అరుణ్, శ్రీరామ్, ప్రవీణ్, చందు తదితరులు పాల్గొన్నారు. గిరిజన బాలిక ఉన్నత చదువులు చదివించేందుకు దత్తత తీసుకున్నందుకు పెద్దేముల్ యూత్ క్లబ్ ప్రతినిధులను ఉపాధ్యాయులు అభినందించారు. తాండూర్ అంతారం ప్రధాన రోడ్డు మార్గం పక్కన గల పాల శీతలీకరణ కేంద్రం లాభాల బాటలో కొనసాగుతున్నదని నిర్వాహకులు సూపరింటెండెంట్ మాధవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ పాలను అమ్మే వారికి అన్ని విధాలా తోడ్పడతామని, ఇక్కడ పాలను విక్రయించే ప్రతి రైతు సంతోషంగా ఉన్నారని, ప్రతిరోజు సుమారు 800 నుండి 1000 లీటర్ల వరకు రైతులు పాల శీతలీకరణ కేంద్రాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం సీజన్ కాదు కనుక సీజన్ లో మాత్రం 3000 లీటర్ల పైగా పాలు తీసుకుంటామని, విక్రయిస్తారని, రైతులకు పలు విధాల సబ్సిడీలు కూడా అందుబాటులో ఉంటాయని మాధవరెడ్డి తెలిపారు. పాడి పశువులకు రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుందని మాధవరెడ్డి తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుండి కూడా రైతులు పాలను తీసుకువస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. 15 రోజులకు ఒకసారి పేమెంట్ జరుగుతుందని, రైతులు మధ్యాహ్నం 11-12 గంటల వరకు లేటుగా వచ్చినా ఇక్కడ పాల సేకరణ ఉంటుందని, అన్ని విధాల అనుకువగా ఉందని రైతులు, పాల వ్యాపారులు కూడా తెలిపారు. కాగా పాల శీతలీకరణ కేంద్రం భవనం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. అక్కడ ఉండే క్వార్టర్స్ ఎవరు వినియోగించుకోకపోవడంతో పాతబడ్డాయి. గడ్డి, చెట్లు, మొక్కలు ఉండడంతో తరచూ పాములు కూడా వస్తుంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భవనాన్ని నూతనంగా నిర్మించి పరిసర ప్రాంతాలను చదును చేసి పరిశుభ్రంగా ఉంచాలని పలువురు కోరుతున్నారు. మంచి లాభాల్లో నడుస్తుంది. రైతులకు మంచి గిట్టుబాటు ధర ఇస్తున్నారా? మనకు మా మొదటికి వెళ్ళి రైతులకు సబ్సిడీ, బోనస్ ఇవన్నీ మంచిగా ఇస్తుంది సార్. మద్దతు అంటే ధర ఏం పెట్టారు సార్ రైతులకు? ప్యాట్ మీద రేట్ ఉంటుంది సార్. ప్యాట్ని బట్టి రేట్ ఉంటుంది. ప్యాట్ శాతం బట్టి రేట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎట్టు తిరిగి వాళ్ళకి లాభం ఉంది సార్. సంతోషంగా ఉన్నారు. సరే, సౌకర్యాలు ఏమేమి ఉన్నాయి సార్? మనకు దానా, మెడిసిన్, మన రైతులకు ఎవరైనా యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళకు రైతులకు ఇన్సూరెన్స్, బర్రెలకు ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఇట్లా మన ఇప్పుడు క్వార్టర్స్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ యూజ్ చేస్తారు సార్. కొద్దిగా ఏంటంటే అది శాండ్రల్ మధ్యలో అది ఎంత పాడబడ్డ టైం అంతే. ఇప్పుడు మళ్ళీ రిపేర్. మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ మేము ఇక్కడ 10 కిలో ఉంటాం సార్. 10 కిలో రావడం పోవడం. ఇట్లా పాలు మళ్ళీ తీసుకొని మేము వెళ్ళిపోతాం. అయితే స్థానికంగా ఉండాలని ఒక ఇది ఉంది కదా సార్, రూల్ ఉంది కదా, పాటిస్తున్నారా? పాటిస్తున్నాం, ఉంటాం. అంటే ఆల్టర్నేట్ ఉంటాం. ఎందుకంటే ఆ క్వార్టర్స్ కూడా ఉన్నాయి కదా. క్వార్టర్స్ ఏంటంటే కొద్దిగా మైనర్ రిపేర్ ఉన్నాయి, ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఉంటలేము. ఉంటే ఇక్కడనే ఆప్షన్లో ఉంటుంటాం. ఇక్కడ ఆప్షన్లో ఉండి నైట్ ఉండేసి పొద్దున రూట్లలో ఫీల్డ్ వెళ్ళి మళ్ళీ పాలు కలెక్షన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. హిమాకు మండల్, దారుణ్ మండల్, కొడంగల్, ఈ మైలువారి రూట్లకి పాలు వస్తుంది. వాళ్ళు రోజు వచ్చేస్తాయి. ఎంతవరకు వస్తాయి సార్? ఇక్కడ ఇప్పుడు 9 వరకు వచ్చేస్తాయి. మొత్తం వచ్చేస్తాయి. ప్రాసెస్ చేసేస్తారు. మరి ఎంతవరకు ఉంటారు మీరు ఇక్కడ ప్రాసెస్ చేసి? 2 గంటల 3 గంటల వరకు ఉంటుంది సార్. వ్యాన్ వచ్చిందాక వ్యాన్ వచ్చాక లోడ్ చేసుకుని వెళ్ళిపోతారా? ఇంకేమైనా సంవత్సరాలు ఎందుకు కట్టి? 20 సంవత్సరాలకు వస్తుంది సార్. 1977 సార్.
77 అంటే మనకు అక్కడ 23 ఇక్కడ 23 సంవత్సరాలు అంటే దాదాపుగా 46 సంవత్సరాలు అవుతుంది. అందుకే మొత్తం బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకున్నట్లుగా అనిపిస్తుంది. మరి దీన్ని మైనర్ రిపేర్ మేజర్ రిపేర్ లానే కనిపిస్తుంది. ఇది ఎక్కడ చూసినా శిథిలావస్థనే కనిపిస్తుంది. అక్కడ అంతా ప్లాస్టిక్ పెట్టేసారు, వైరింగ్ కూడా బయటకు వచ్చేసింది కదా. మరి ఏమైనా రీఇనోవేషన్ చేసే ఆలోచన చేస్తారా? చేస్తాను. పై అధికారులు వచ్చి చూసారు, పైకి అంతా చేస్తామని చెప్పారు. ఇప్పుడు మనతో పాటు ఆఫీసర్ కూడా ఉన్నారు, మరి రైతు కూడా ఉన్నారు. అయితే రైతు నీ పేరు చెప్పు. నా పేరు రవిచంద్ర. ఎక్కడ? మా మిర్యాల నుండి పాలు వస్తాయి. మిర్యాల నుండి పాలు తీసుకొస్తాం. సరే, ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నాను? ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం వచ్చింది. సంవత్సరం అవుతుందా? అయితే పాలు ఎన్ని ఇస్తాయి మీ దగ్గర? పాలు ఫస్ట్ 20 లీటర్లు వస్తుంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం 10-12 లీటర్లు వస్తుంటాయి. సరే, నువ్వు బజార్లో అమ్ముకోకుండా మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నావు? మనకి ఇక్కడ 15 రోజులకు ఒకసారి కరెక్ట్గా పేమెంట్ అకౌంట్లో పడిపోతుంది. మనకు ఇప్పుడు ఫ్యాట్ పరంగా 43 రూపాయలు వస్తున్నది. గవర్నమెంట్ పరంగా 3 రూపాయలు ఎక్కువ కూడా ఇస్తున్నారు. లీటర్ పైన 3 రూపాయలు ఎక్కువ. బజార్లో 50 రూపాయలు ఇస్తారు కదా. బజార్లో 50, ఒకరోజు తీసుకుంటారు, ఒకరోజు తీసుకున్నారు, లేట్ అయినా పగిలిపోయినాయి అని కంప్లైంట్ ఉంటుంది. రోజు ఏదో ఒక ఇబ్బంది లేదు మనకి. మరి ఇక్కడ వేస్తున్నందుకు మీకు మంచిగా లాభం? సంవత్సరం నుంచి వేస్తున్నాం, మాకు బాగానే ఉన్నది. లాభం బాగుంది. లాభం ఉన్నది. మాకు ఫీడ్ కూడా ఇస్తారు. అప్పుడప్పుడు డబ్బు లేకున్నా మళ్ళీ బిల్లు కట్ అయిపోతుంది. మళ్ళీ మినరల్ మిక్చర్ కూడా ఇస్తారు వీళ్ళు. అంతా బాగుంది మాకు. అదే ఈ విధమైన సదుపాయాలు ఉన్నందువలన మీరు బజార్లో కాకుండా ఇక్కడ ఈ సంఘానికి మాత్రం అమ్ముతున్నారు. అదే విధంగా మీరు లాభం కూడా పొందుతున్నారు. మరి మీరు సంతోషంగా ఉన్నారా? మేము చాలా సంతోషంగా ఉన్నాం. బయట వాళ్ళ ఇక్కడనే సంతోషంగా ఉన్నాం. ఇక్కడే సంతోషంగా. మీతో కూడా ఎంతమంది రైతులు ఉండొచ్చు? ఇట్లా 800 మంది. అయితే అందరు సంతోషంగానే ఉన్నారు అంటున్నారు. మాకు టైం కూడా వీలున్నప్పుడు వచ్చి వేసుకొని పోవచ్చు అనమాట. అంటే ఉదయం వేరే పని ఏమైనా చేసుకొని స్కూల్కు పిల్లలని పెట్టి ఏదో పని చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ రావచ్చు. ఎన్ని గంటల వరకు రావచ్చు ఇక్కడ? 10. చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. రైతులకు చాలా కన్వీనియంట్. పొలాల్లో పని చేసుకోవచ్చు, మరి బజార్ పోయి రావచ్చు, వేరే పనులు కూడా చేసుకొని రావచ్చు. చాలా కన్వీనియంట్ గా ఉన్నారు అంటున్నారు. మన పేరు చెప్పు. రవిచంద్ర. తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్ దేవాలయ ప్రాంగణంలో గల శివాలయం పునర్నిర్మాణం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చైర్మన్ తర్లపల్లి భానుకుమార్, దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులు మరియు ఈవో నరేందర్ ఆదేశాల మేరకు సోమవారం శివాలయం కూల్చివేయడం ప్రారంభించారు. త్వరలో మంచి ముహూర్తాన్ని ఎంచుకొని పునర్నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. ఉంటుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.